జూలై 17వ తేదీ ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి. కుంభరాశి వారికి 90 రోజుల పాటు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు 100% జరగబోయేది ఇదే. జూలై 17వ తేదీ ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి నుండి కూడా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, 90 రోజుల పాటుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనిష్ట నక్షత్రపు 3-4 పాదములు, శతభిష నక్షత్రపు 1-2-3-4 పాదములు మరియు పూర్వభద్ర నక్షత్రపు 1-2-3 పాదాల్లో జన్మించిన వారైతే కుంభరాశికి చెందుతారండి. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక జలకుంభంను ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. జలకుంభంను ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. కుంభరాశి వారు సున్నిత స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఊగసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మీకు అంతా కూడా శుభ ఫలితాలే వస్తాయి. చక్కటి కార్యసిద్ధి కలుగుతుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. ఆర్థికంగా చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. గొప్ప గొప్ప పనులని చేపడతారు. అనుకున్న పని కూడా నెరవేరుతుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తే మేలు. స్వస్థాన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. మీకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. శ్రీరామనామాన్ని జపించాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. వీరు కోరుకునే జీవితం ఈ సమయంలో లభిస్తుంది. అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తూ ఉందండి. ఈ రాశి వారికి 90 రోజుల పాటుగా వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే జరుగుతాయి. మీరు కోరుకున్న జీవితం కూడా మీకు లభిస్తుంది. ఈ సమయం వరకు కూడా మీరు ఎటువంటి కష్టాలు బాధల నుండి మీరు చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారో వాటన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి కనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా రాహు గోచరం 2వ ఇంటిలో ఉండడం చేత కుటుంబంలో కొన్నిసార్లు ఆనందంగాను మరికొన్నిసార్లు సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా లేదా మీ యొక్క ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు చాలా ఇబ్బందులు అయితే పడే అవకాశం ఉంటుంది. కనుక మీ మాట తీరుని కానీ మీ యొక్క ప్రవర్తనని కానీ మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రతిసారి కూడా ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడడం కానీ లేదా మీరు నిజాయితీగా చెప్పినప్పటికీ ఎదుటివారు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం కానీ జరగవచ్చు. దాని కారణంగా మీ మాట పైన మీ కుటుంబ సభ్యులకు నమ్మకం తప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా మాటలతో కాకుండా మీ యొక్క పనుల ద్వారా మీ నిజాయితీని నిరూపించుకోవడం మేలు. కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుందండి. గురువు గోచరం మధ్యమంగా ఉండే సమయంలో ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి తొందరగా నయం అవుతాయి. కనుక ఈ సమయంలో ఆరోగ్యపరంగా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ముఖ్యంగా గురువు దృష్టి 11వ ఇంటిపైన ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా నయం మాత్రమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి రాహు గోచారం 2వ ఇంట్లో ఈ సంవత్సరం అంతా ఉంటుంది. కేతువు గోచారం 8వ ఇంట్లో ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో మీరు తినే ఆహారం విషయంలో నియమంగా ఉండడం మేలు. 2వ ఇంటిలో రాహు మిమ్మల్ని మసాలాలతో కూడిన ఆహారం లేదా చిరుతిండ్లు కూడా ఎక్కువగా తినేలాగా చేస్తాడు. ఆ విధంగా ఈ సమయంలో సందర్భం లేకుండా ఆహారం తీసుకునేలాగా చేస్తాడు. కాబట్టి మీరు ఈ సంవత్సరం మీ భోజనం విషయంలో కూడా ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతో ఉండడం మంచిది. లేకుంటే మీరు కడుపు, దంతాలు మరియు మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది.
ఈ రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు వచ్చినప్పటికీ వారు కొంచెం అధికంగానే కష్టపడి సాధించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫలితం పైన దృష్టి పెట్టకుండా నిజాయితీగా వారు తమ యొక్క చదువును కొనసాగిస్తే అనుకున్న ఫలితాన్ని పొందుతారు. ఒక్కొక్కసారి వారికి వారి యొక్క లక్ష్య సాధనలో కొన్ని ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అది వారి యొక్క కృషిలో లోపం ఉందని తెలియజేసేవి తప్ప వారిని ఇబ్బంది పెట్టేవి కాదని గుర్తించుకోగలిగినట్లయితే కనుక వారు మరింత మెరుగ్గా తమ యొక్క చదువు కొనసాగించగలుగుతారు మరియు ఉద్యోగాన్ని కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం గురువుకు, శనికి, రాహువుకు మరియు కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ ఏడాది గురుగోచరం 3 మరియు 4 ఇంట్లో ఉంటుంది కాబట్టి గురువు ఇచ్చేటటువంటి చెడు ఫలితాలు తగ్గడానికి గురువుకు పరిహారాలు చేయడం మేలు. దాని కొరకు ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురుమంత్ర జపం చేయడం లేదా గురు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేయడం వలన కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. పైన చెప్పిన పరిహారాలతో పాటుగా విద్యార్థులకు వారి యొక్క చదువు అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదా వారికి చదువు చెప్పడం, అలాగే గురువులకు గౌరవించడం మొదలైనవి చేయడం వలన గురువు ప్రభావం అనేది తగ్గుతుంది. ఈ సంవత్సరం అంతా శని గోచరం 1వ ఇంట్లోనే ఉంటుంది కనుక శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి శనికి పరిహారాలు చేయడం మేలు. దానికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజున శని పూజ చేయడం, శని స్తోత్ర పారాయణం చేయడం లేదా శని మంత్ర జపం చేయడం మేలు. వీటితో పాటుగా హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్ర పారాయణం కానీ చేయడం మంచిది. దైవ సంబంధిత పరిహారాలతో పాటు శని ప్రభావం తగ్గాలి అని అనుకున్నట్లయితే కనుక వీలైనంత వరకు కూడా సేవ చేయడం మేలు. శారీరక లోపాలున్న వారికి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయడం చేత శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన కూడా శని ప్రభావం తప్పనిసరిగా తగ్గుతుంది. శని మనలోని లోపాలను బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలాగా చేస్తాడు. కాబట్టి శని ప్రభావం వలన వచ్చే సమస్యలను గురించి భయపడడం కంటే ఆ సమస్యకు కారణం ఏమిటో కనుగొనగలిగితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. ఈ సంవత్సరం అంతా కేతువు 8వ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి కేతుకు పరిహారాలు చేయడం మేలు. దానికి గాను ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయడం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. దీనితో పాటు గణపతి స్తోత్ర పారాయణం కూడా చేయడం వలన కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, కుంభరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.